తెలుగుదేశం అనుకూల వ్యాపార పారిశ్రామికవేత్తలు ఆంధ్రాకి వచ్చేయచ్చు, దర్జాగా కూర్చుని వ్యాపారాలు చేసుకోవచ్చు, పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే రాబోయే 15 ఏళ్ల దాకా కూటమే అధికారంలో అన్నటువంటిది పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎష్యూరెన్స్. 15 ఏళ్ల పాటు తను తెలుగుదేశాన్ని వదిలిపెట్టను అన్నటువంటి ఎష్యూరెన్స్. ఎప్పుడైతే డెడ్లీ కాంబినేషన్ అయినటువంటి కమ్మా కాపు సామాజిక వర్గాల సంఘటితం అన్నటువంటిది ఆటోమేటిక్గా మరొకరికి అధికారం రాకుండా చేస్తుంది అన్నటువంటిది స్పష్టం. అదే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ, అదే తెలుగుదేశానికి ఒక ధైర్యం. దాంతోపాటుగా రాబోయేటటువంటి రోజులలో కూడా ఇక అంటే రాష్ట్రానికి సంబంధించి డెవలప్ కావాలంటే పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ అధికారం మారినప్పుడల్లా ఆ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి సమస్య అవుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి పరిశ్రమలు వేధించింది. 2014-18లో ఆక్వా ఫీల్డ్కి సంబంధించిన, లేకపోతే బ్రాహ్మణి స్టీల్సా ఇట్లాంటి. అదే సందర్భంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం వాళ్ళని వేధించింది. దానికి సాక్ష్యం అమర్రాజానా, కియానా ఇట్లాంటిది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వైసీపీకి సంబంధించిన అనుకూలకు సంబంధించినటువంటి పరిశ్రమలు అని ఇబ్బంది పెడుతోంది. అరబిందోనా లేకపోతే ఇంకొకట వీళ్ళు చేస్తున్నటువంటి. ఓవరాల్గా చూస్తే పరిశ్రమలు ఎక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలనుకునేవాడికి ఒక భయాన్ని సృష్టించినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, పవర్ మారినప్పుడల్లా పారిశ్రామికవేత్తలను కూడా ఆ రాజకీయ పార్టీలోకి జమేసి వాళ్ళని వేధించడం, వ్యాపారుని వేధించడం. ఇప్పుడు అందుకనే పెట్టుబడులకి భయపడుతున్నారు, దూరం అవుతున్నారు. ఇప్పుడు 15 ఏళ్ల పాటు జగన్ని అధికారంలోకి రానియకుండా చూస్తాను, చంద్రబాబు వెంటే ఉంటానని పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి భరోసా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంతోషాన్ని ఇస్తోంది. అలాగే తెలుగుదేశానికి సంబంధించిన అనుకూలంగా ఉండే వ్యాపార పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఈ మాటతో భరోసాతో ఇక్కడికి వచ్చి ఇక పెట్టుబడులు పెడతారా చూడాలి.